హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం హిందూని తెలుగులో చూద్దాం. అండ్ ఇక్కడ నా డేట్ వచ్చేసి 24th January అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ టాపిక్స్ ఉన్నాయో చూసిన తర్వాత ప్రతి ఒక్క టాపిక్ని ఇన్ డీటెయిల్గా చూద్దాం. అండ్ లాస్ట్ అయితే ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను, దానికైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి 9 హాస్పిటలైజ్డ్ ఆఫ్టర్ ఫాలింగ్ ఇల్ డ్యూ టు వాటర్ కంటామినేషన్ ఇన్ ఎంపీ. సో మనం చాలా ఆర్టికల్స్ అయితే ఈ టాపిక్ మీద చదివాము. అదేంటంటే వాటర్ కంటామినేషన్, ఎస్పెషలీ ఎంపీ రీజన్లో మున్సిపల్ వాటర్లో కంటామినేషన్ అవ్వడం వల్ల చాలామందికి హెల్త్ ఇంపాక్ట్స్ వచ్చాయి అని చెప్పి చదువుకున్నాం కదా, అదే టాపిక్ అండి ఇది. ఇప్పుడు ఈ న్యూస్లో ఎందుకుందంటే 9 members హాస్పిటలైజ్డ్ అయ్యారు మళ్ళీ కంటామినేటెడ్ వాటర్ తాగి అని చెప్పి ఉంది. సో ఇక్కడికి వాటర్ కంటామినేషన్ ఎందుకు జరిగింది, వాటర్ కంటామినేట్స్ ఏంటవన్నీ చూసుకోవాలి. అండ్ ఈ టాపిక్ వచ్చేసి గవర్నెన్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్యూబర్నటోరియల్ వాకౌట్స్ టెస్ట్ కాన్స్టిట్యూషన్ లిమిట్స్. ఈ టాపిక్ దేని గురించి మాట్లాడుతుందంటే గ్యూబర్నటోరియల్ పోస్ట్ గురించి మాట్లాడుతుంది. అదేంటో కాదంటే గవర్నర్ పోస్ట్ని గూబర్నటోరియల్ పోస్ట్ అని అంటామన్నమాట. ఓకే, చాలా స్టేట్లలో ఏం జరిగిందంటే గవర్నర్స్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. దానివల్ల మళ్ళీ ఇప్పుడు డిబేట్స్ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్స్ గురించి మళ్ళీ డిబేట్లో ఉన్నాయన్నమాట. అండ్ ఈ టాపిక్ వచ్చేసి పాలిటీలో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 71 fugitives వాంటెడ్ బై ఇండియా లొకేటెడ్ అబ్రాడ్ ఇన్ 2024 to 2025 హైయెస్ట్ ఇన్ 12 years. ఈ టాపిక్ ఏం చెప్తుంది అంటే 71 ఫ్యూగిటివ్స్ అంటే ఏం లేదు, ఇండియాలో లోన్ తీసుకొని బ్యాంకులలో అక్కడ కట్టకుండా మళ్ళీ వేరే కంట్రీకి ఫ్లై అయ్యి అక్కడ తలదాచుకోవడం అనమాట, వాళ్ళనే ఫ్యూగిటివ్స్ అంటారు. సో 2024-2025లో మాత్రం ఇండియా చాలా బాగా పర్ఫామ్ చేసింది. 71 members వాంటెడ్ క్రిమినల్స్ని ఐడెంటిఫై చేశారు అని చెప్పారు. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైవర్సిఫై యువర్ ఫిష్ బాస్కెట్, యూనియన్ గవర్నమెంట్ అడ్వైజెస్ స్టేట్స్. మన యూనియన్ గవర్నమెంట్ స్టేట్స్కి ఏం చెప్పింది అంటే మన దగ్గర ఉన్న ఫిష్ బాస్కెట్ని డైవర్సిఫై చేయండి, ఒకే రకమైన ఫిష్ని మాత్రం పెంచకండి. ఎందుకంటే మనకి డిజాస్టర్స్ ఉన్నాయి, అలా క్లైమేట్ చేంజ్ ఉన్నాయి, పొల్యూషన్ ఉన్నాయి, డ్రాట్స్ ఉన్నాయి. ఒకటే కైండ్ ఆఫ్ ఫిష్ని పెంచినట్లయితే దానివల్ల లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ అండ్ ఈవెన్ ఎకానమీలో ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ముర్ము ఇనాగరేట్స్ గ్రంథ్ కుటీర్ ఎట్ రాష్ట్రపతి భవన్. సో ఇక్కడ మీరు గ్రంథ్ కుటీర్ అంటే ఏంటో చూసుకోవాలి, దాని మీద డైరెక్ట్గా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ గ్రంథ్ కుటీర్ వచ్చేసి క్లాసికల్ లాంగ్వేజెస్ని ప్రమోట్ చేయడం, ప్రిజర్వేషన్కి సంబంధించింది అనమాట. అందుకే ఈ టాపిక్ పాలిటీ అండ్ గవర్నెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అంబిషియస్ స్కీమ్స్ టు స్పర్ నెక్స్ట్ జనరేషన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా హిట్స్ హర్డిల్. ఈ టాపిక్ ఏంటంటే మన బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో ప్రమోట్ చేయడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2021లో ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. కానీ ఆ స్కీమ్లో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందనమాట. ఈ ఆర్టికల్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీలో చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో కూడా మనం చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రైట్ టు డిగ్నిటీ. అండ్ ఈ ఆర్టికల్ వచ్చేసి ఆశా వర్కర్స్ గురించి చెప్తుంది. ఆశా వర్కర్స్ అందరు తెలిసే ఉంటుంది, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చాలా వర్క్ చేస్తారు. కానీ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే పే అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఈవెన్ శాలరీస్ అనేవి ఆన్ టైం రావన్నమాట. సో అందుకని ఈ టాపిక్ రైట్ టు డిగ్నిటీ, వాళ్ళ యొక్క రైట్ టు డిగ్నిటీని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్ వచ్చేసి జిఎస్ పేపర్ 2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్స్ అన్నీ క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి 9 హాస్పిటలైజ్డ్ ఆఫ్టర్ ఫాలింగ్ ఇల్ డ్యూ టు వాటర్ కంటామినేషన్ ఇన్ ఎంపీ. సో ఇక్కడ నేను క్లియర్గా అసలు ఏమేమి చూసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని క్లియర్గా చెప్తాను. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ ఏ నోట్ అండి. ఇక్కడ వచ్చేసి వాటర్ కంటామినేషన్ గురించి చెప్తున్నారు. వాటర్ కంటామినేషన్ అంటే ఏం లేదు, సింపుల్గా వాటర్ పొల్యూషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాటర్ కంటామినేషన్ అంటే ఏంటో చూసుకోవాలి. అండ్ వాటర్ కంటామినేషన్ కావడానికి అసలు పొల్యూటెంట్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పొల్యూటెంట్స్ ఏ డిసీజ్ని కాజ్ చేశాయి, థర్డ్ పాయింట్. అండ్ ఇక్కడ రీజన్స్ ఏంటి, వాటర్ పొల్యూషన్కి రీజన్స్ ఏంటి రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది ఫ్యూచర్ ఇలాంటివి రాకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ఇంపాక్ట్ ఏముందో కూడా చూసుకోవాలి. అండ్ అంతేకాకుండా మనకి ఎథిక్స్లో కూడా కేస్ స్టడీ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు మున్సిపల్ కమిషనర్ అయితే మీకు ఇలాంటి ఇష్యూస్ మీ ఏరియాలో జరిగినట్లయితే హౌ కెన్ యూ మేనేజ్, ఫ్యూచర్లో జరగకుండా, లేకపోతే ఇమీడియట్ స్టెప్స్, లాంగ్ టర్మ్ మెజర్స్, అండ్ మీరు ఎలా ఈ సిచ్యువేషన్ డీల్ చేస్తారు, అలా కేస్ స్టడీస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో కంపల్సరీ ఏరియాస్ అన్ని చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో
క్లియర్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ ఆర్టికల్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కంటామినేషన్ ఏంటంటే, కంటామినేటెడ్ వాటర్ని ఎలా డిఫైన్ చేస్తారు అంటే, వాటర్లో మనకి ఫిజికల్గా కానీ కెమికల్గా కానీ బయోలాజికల్గా కానీ రేడియోలాజికల్ సబ్స్టాన్సెస్ ఏమైనా ఉంటే అవి మనకి వాటర్ తాగడానికి కానీ కుకింగ్కి కానీ గ్రౌండ్ వాటర్కి కానీ అన్ఫిట్ అని అంటున్నట్లయితే వాటిని కంటామినేటెడ్ వాటర్ అని అంటారనమాట. ఇవి ఎందుకు వస్తాయంటే ఇండస్ట్రియల్ కెమికల్స్ నుంచి కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ నుంచి కావచ్చు, లేకపోతే బయోలాజికల్ ప్రోడక్ట్స్ వల్ల కూడా కావచ్చు అనమాట. సో మేజర్ రూట్ కాజెస్ వచ్చేసి మనకి చాలా టౌన్స్లో సిటీస్లో వాటర్ అనేది సప్లై చేస్తారు మున్సిపాలిటీస్. వాళ్ళు సప్లై చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ పైప్ లైన్స్ని పెడతారు కదా, ఆ పైప్ లైన్స్ పగిలిపోయి లేకపోతే అక్కడ ఉన్న సీవేజ్ వాటర్తో కలిసిపోయి లేకపోతే పైప్ లైన్ లీకేజ్ అవ్వడం వల్ల అక్కడున్న ఏదైనా మట్టి కూడా అందులో కలవడం, దానివల్ల ఏమవుతుందంటే బయోలాజికల్ కంటామినేషన్ అది అవుతుంది. దానివల్ల మనకి బ్యాక్టీరియాలు, వైరస్లు అండ్ ఇంకా వేరే సూక్ష్మజీవులు కూడా ఆ వాటర్లో కనిపిస్తాయి అన్నమాట. అంతేకాకుండా మనకి సీవేజ్ వాటర్ కలవడం వల్ల ఆర్గానిక్ వేస్ట్, అలాగే మనకి నైట్రోజన్ ఫాస్ఫరస్ కంటామినేషన్ కూడా చూస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్. మనకి వాటర్ బాడీస్ కొన్ని రిజర్వాయర్స్ అనేవి ఉంటాయి. ఆ రిజర్వాయర్స్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మనకి ఇండస్ట్రీస్ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ టానరీస్ కానివ్వండి, కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్స్, కంపల్సరీ ఇండస్ట్రీస్ నుంచి వేస్ట్ అయితే వస్తుంది కదా, ఆ వేస్ట్ ఏం చేస్తారంటే నియర్ బై వాటర్ బాడీస్లో డంప్ చేస్తారనమాట. అది వాటర్ బాడీస్లో డంప్ చేయడం వల్ల కూడా మనకి ఇలాంటి టాక్సిక్ కెమికల్స్, ఆర్గానిక్ వేస్ట్, మెర్క్యూరీ, కాడ్మియం, లెడ్ అనేది వాటర్లో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనం అగ్రికల్చర్లో ఏం చేస్తాం, మనం పొలాలలో ఎక్కువ మందేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్పి మనం అవసరం లేకున్నా కూడా యూరియా ఎక్కువ యూజ్ చేయడం కానివ్వండి, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంత అవసరమో అంతే ప్లాంట్ తీసుకుంటుంది, ఎంత అవసరమో అంతే సాయిల్ తీసుకుంటుంది. బట్ మిగతాది ఏమవుతుందంటే వర్షాలు పడ్డప్పుడు అది మొత్తం రన్ ఆఫ్ అయ్యి నియర్ బై వాటర్ బాడీస్లో కలుస్తుంది అనమాట. దానివల్ల నియర్ బై వాటర్ బాడీస్లో నైట్రేట్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉండడం, ఎక్కువ మోతాదుల్లో ఉండడం వల్ల అక్కడ ఆల్గేని అలాగే చిన్న చిన్న ప్లాంట్స్ గ్రోత్కి చాలా సపోర్ట్ చేస్తాయన్నమాట. దానివల్ల మనకు కొన్నిసార్లు చెరువులు కానీ చిన్న చిన్న పాండ్స్ కానీ గ్రీన్ కలర్ నాచుతో నిండి ఉంటాయి. దాన్నే మనం యూట్రాఫికేషన్ కూడా అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలీజియస్ అండ్ సోషల్ ప్రాక్టీసెస్. మనందరికీ ఇప్పుడు చేసిన పాపాలు ఎక్కువయ్యాయి, సో దట్ మనం పాపాలని కడుక్కోవాలని చెప్పి వెళ్ళి స్నానాలు, కమ్యూనల్ బాతింగ్ చేయడం కానీ, అండ్ అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ ఒక 20 years బ్యాక్ చూసుకున్నట్లయితే గణేష్ చతుర్థి చాలా తక్కువ ప్రామినెన్స్ ఉండేది స్ట్రీట్లలో, అంటే మన గలీలలో పెట్టే వినాయకులు చాలా తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఒకటే గలికి 3-4 కూడా అవుతున్నాయి. మీకు అందరికీ ఐడియా ఉంది, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఎస్పెషలీ ఆ నిమజ్జనం రోజు అండ్ నిమజ్జనం కంటే ముందు 3 days నుంచి ఆ 9 days 11 days వరకు కూడా ఎన్ని వినాయకులు వచ్చి మన ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తారో మన అందరికీ తెలుసు కదా. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ దుర్గా పూజ, నవరాత్రులప్పుడు కూడా మనకి ట్రెండ్ అనేది బాగా వైరల్ అయింది ఈ మధ్య. సో ఐడల్ ఇమర్షన్ కానివ్వండి, రిలీజియస్ ఆఫరింగ్స్, వాటి వల్ల కూడా మనకి పొల్యూషన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఈ బొమ్మలన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేయడం జరుగుతుంది. నార్మల్గా మనం బయోడిగ్రేడబుల్ మెటీరియల్తో చేయకుండా డిఫరెంట్ కెమికల్స్ యూజ్ చేస్తాం, ఈవెన్ కలరింగ్కి కూడా. దానివల్ల కూడా కెమికల్స్ అనేవి మనం వాటర్లో చూడవచ్చు. అండ్ అంతేకాకుండా జియోజెనిక్ కంటామినేషన్ అంటాం. కొన్నిసార్లు జియోలాజికల్ ఫార్మేషన్స్ అనేవి హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ డైరెక్ట్గా గ్రౌండ్ వాటర్ రిలీజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ వాటర్లో మనకేమో వాల్కానో ఉంది, అది బర్స్ట్ అయింది, దాంట్లో కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అలా కొన్ని జియోలాజికల్గా కూడా, అంటే న్యాచురల్గా కూడా కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయకపోతే కూడా మనకి ఇలాంటి ఇష్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఈ వాటర్ కంటామినేషన్ వల్ల మనకి కలిగే ఇంపాక్ట్స్, ప్రభావాలు ఏంటంటే డిసీజెస్ పెరుగుతాయి. ఎస్పెషల్లీ టైఫాయిడ్ కానీ, కలరా కానీ, డీసెంట్రీ కానీ, వామిటింగ్స్, గ్యాస్ట్రోఎంట్రైటిస్, హెపటైటిస్ ఏ కూడా వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇలా డిసీజ్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మోర్టాలిటీ రేట్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇండియాలో మనం డేటా చూసుకున్నట్లయితే 37.7 million ఇండియన్స్ వాటర్ బార్న్ డిసీజ్ వల్ల 2009లో చనిపోయారని చెప్తున్నారు. అంతేకాకుండా యునైటెడ్ నేషన్స్ ఏం ఎస్టిమేట్ చేస్తుంటే 1.4 million డెత్స్ అనేవి ఇండియాలో జరుగుతున్నాయి అని కూడా చెప్పడం జరిగింది. అంటే రేట్ ఆఫ్ డెత్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కంటామినేషన్ వల్ల. అండ్ అంతేకాకుండా హెల్త్ కేర్ కాస్ట్ కూడా చాలా పెరగడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా లాస్ ఆఫ్ లైవ్లీహుడ్స్ అవుతాయి.
పొల్యూషన్ వల్ల ఫిషరీస్ ఎఫెక్ట్ అవుతాయి, అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవుతుంది, మొత్తానికి జీవనాధారం కూడా పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్ మీద మనకి ఇంపాక్ట్ అయితే ఉంటుంది, డెడ్ జోన్స్ అనేవి క్రియేట్ అవుతాయి, అండ్ దాంతోపాటు మనకి బయోడైవర్సిటీ లాస్ కూడా అవుతుంది అనమాట. సో ఈ పాయింట్ చదువుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్యూబర్నటోరియల్ వాకౌట్స్ టెస్ట్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్. ఈ ఆర్టికల్ వచ్చేసి మన గవర్నర్ యొక్క పవర్ సంబంధించిన ఆర్టికల్స్ గురించి చెప్తుందన్నమాట. సో ఈ ఆర్టికల్ మీరు తెలుసుకోవాలంటే కొంచెం బ్రీఫ్గా మీకు అసలు ఏంటి ఇష్యూ గురించి తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక సర్కిల్ గీస్తాను. ఈ సర్కిల్ మనం సెంట్రల్ గవర్నమెంట్ అనుకున్నట్లయితే, ఓకే, ఈ సర్కిల్ మనం సెంటర్ అనుకోండి. అండ్ ఇందులో మన చిన్న చిన్నగా స్టేట్స్ ఉంటాయి కదా. సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ పవర్లో ఉంది? బీజేపీ. యాక్సెప్టెడ్. అండ్ కొన్ని స్టేట్స్లలో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కొన్ని స్టేట్లలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, కొన్ని స్టేట్లలో ఏమో రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు కానీ కేరళ కానీ అక్కడ రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ, స్టేట్లలో బీజేపీ ఉన్న స్టేట్లలో అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, సేమ్ గవర్నమెంట్ కాబట్టి. కానీ వేరే స్టేట్లలో అపోజిషన్ పార్టీ గవర్నమెంట్ కానీ రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఉన్న దగ్గర ఎవరైతే గవర్నర్ ఉంటారో ఆ గవర్నర్కి అక్కడ ఫామ్ అయిన గవర్నమెంట్ సీఎం అండ్ సిఓఎంకి ఇష్యూస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ గవర్నర్ చూసుకున్నట్లయితే గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఎందుకు అపాయింట్ చేస్తుంది అంటే స్టేట్స్లో కూడా ఎవ్రీథింగ్ కాన్స్టిట్యూషన్ ప్రకారమే జరుగుతుంది అని చూసుకోవడానికి పెట్టిన పోస్టే గవర్నర్ అన్నమాట. కానీ ఇక్కడ పీపుల్ ఎవరిని అనుకుంటారు? చీఫ్ మినిస్టర్ని అనుకుంటారు. కానీ ఇక్కడ గవర్నర్ వచ్చేసి సెంటర్ గవర్నమెంట్ యొక్క పోస్ట్. దానివల్లే ఆల్వేస్ ఇలా అపోజిషన్ పార్టీ ఉన్న దగ్గర అండ్ రీజనల్ పొలిటికల్ పార్టీస్ ఉన్న దగ్గర ఇష్యూ అనేది జరుగుతుంది అనమాట. ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏమవుతుంది అంటే సదరన్ స్టేట్స్లో మనకి నార్మల్గా లైక్ తెలంగాణ తీసుకోండి, తెలంగాణలో ఏ గవర్నమెంట్ రూల్లో ఉంది? కాంగ్రెస్. కర్ణాటకలో కాంగ్రెస్. అండ్ ఈవెన్ తమిళనాడు అండ్ కేరళలో రీజనల్ పార్టీస్. అండ్ ఈవెన్ ఇప్పుడు ఏపీ తీసుకున్నా కూడా ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పవర్లో ఉంది. అంటే మనకి మోస్ట్లీ నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్సే మన స్టేట్లో ఉన్నాయి, అంటే సదరన్ స్టేట్స్లో ఉన్నాయని తెలుస్తుంది. సో రీసెంట్గా ఏమైందంటే తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో మనకి అడ్రస్ అనేది గవర్నర్ చేయాలి నార్మల్గా. కానీ ఏమైంది అంటే వాకౌట్ చేశారనమాట. సో ఇక్కడ తమిళనాడులో చూసుకున్నట్లయితే గవర్నర్ రవి గారు అయితే చాలాసార్లు వాకౌట్ అయితే చేశారు. అండ్ అంతేకాకుండా ఈవెన్ కర్ణాటకలో కూడా జనవరి 22న వాకౌట్ అయితే చేయడం జరిగింది గవర్నర్. అండ్ కేరళలో కూడా గవర్నర్ వాకౌట్ చేశారు. సో అందుకని ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఆర్టికల్ 176 గురించి అనమాట. అసలు ఆర్టికల్ 176 ఏం చెప్తుంది అంటే గవర్నర్ యొక్క అడ్రస్ మ్యాండేటరీ అసెంబ్లీలో, అంటే ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ ఫస్ట్ సెషన్కి అండ్ ఈవెన్ యాన్యువల్లీ కూడా గవర్నర్ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఆర్టికల్ 176 చెప్తుంది. కానీ చాలా స్టేట్ వాటిని ఫాలో అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ అనేది ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కిందనే యాక్ట్ చేయాలని చెప్పి ఆర్టికల్ 163 చెప్తుంది. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు డిస్క్రిషన్ అనేది చూపిస్తున్నారు, ఇది కూడా ప్రాబ్లం అనే చెప్తున్నారు. అండ్ రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్లో ఏం చెప్పారంటే ఆర్టికల్ 200 అనేది పాకెట్ వీటో యూజ్ చేసుకొని బిల్కి ఆమోదం ఇవ్వకుండా ఉండకూడదు అని చెప్పి కూడా క్లియర్గా చెప్పారు. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ గవర్నర్ అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 71 ఫుజిటివ్స్ వాంటెడ్ బై ఇండియా లొకేటెడ్ అబ్రాడ్ ఇన్ 2024 to 2025 హైయెస్ట్ ఇన్ 12 years. సో ఇక్కడ ఈ ఇన్ఫోగ్రఫీ చూసుకున్నట్లయితే సిబిఐ అలాగే గ్లోబల్ ఆపరేషన్ సెంటర్ కలిసి అరౌండ్ 71 పీపుల్ని ఐడెంటిఫై చేశారనమాట. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే ఇదంతా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇంటర్పోల్ వల్ల. ఇంటర్పోల్ చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఇంటర్పోలే కాకుండా రీసెంట్గా గవర్నమెంట్ కూడా డిఫరెంట్ కంట్రీస్తో మనం అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి చాలా ఈజీ అయిపోతుందని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ రీజన్స్ ఏం చెప్పారు అంటే మనకి డిప్లొమసీ కూడా పెరిగింది, వివిఐపి విజిట్స్ పెరిగాయి, అండ్ G20లో కూడా ప్రైమ్ మినిస్టర్
బయలాటరల్ టైస్ తీసుకొచ్చారు అండ్ డిఫరెంట్ కంట్రీస్తో కూడా మనం టైస్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటున్నాము. అండ్ మన ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ కానివ్వండి, మన ప్రైమ్ మినిస్టర్ కానీ డిఫరెంట్ కంట్రీస్ని కూడా విజిట్ చేస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళు ఫోకస్ చేసే విషయం ఇదే. అండ్ అంతేకాకుండా మనం టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటున్నాము, కమ్యూనికేషన్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసుకుంటున్నాము, అలాగే ట్రాకింగ్, లీగల్ ప్రొసీడింగ్స్ కూడా బాగా చేసుకుంటున్నామని చెప్పారు. అంతేకాకుండా హై ప్రొఫైల్ ఎకనామిక్ అఫెండర్స్ని కూడా మనం తీసుకురావడం జరిగింది బ్యాక్ అని చెప్పడం జరిగింది. సో ఇలా మనం ఎకనామిక్ అఫెండర్స్ని ఇండియాకి బ్యాక్ తీసుకురావడం వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇకపై ఎవరైనా సరే క్రిమినల్స్ ఇలాంటివి చెయ్యాలి అనే ఆలోచన వచ్చినా కూడా లేదు, ఇండియన్ గవర్నమెంట్ చాలా టఫ్ అనే ఒక ఐడియా వస్తుంది. దానివల్ల ఫ్యూచర్లో కూడా మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ తగ్గించవచ్చు. అండ్ అంతేకాకుండా మనం ఏ కంట్రీలో అయితే కరప్షన్ హెవెన్స్ ఉన్నాయో వాటిలో కూడా మన ఇండియన్ ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా టెర్రరిజంని, ఆర్గనైజ్డ్ క్రైమ్ని కూడా మనం తగ్గించవచ్చు ఫ్యూచర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ రీపాట్రియేషన్ చేయొచ్చు అండ్ ఈవెన్ ఎక్స్ట్రాడిషన్స్ కూడా ఈజీగా అయ్యి లీగల్ ప్రొసీడింగ్స్ ఇండియాలో కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో ఇవన్నమాట అడ్వాంటేజెస్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ చూడండి, ఇక్కడ డైవర్సిఫై యువర్ ఫిష్ బాస్కెట్, యూనియన్ గవర్నమెంట్ అడ్వైజెస్ స్టేట్స్. సో నార్మల్గా మనం చూసుకున్నట్లయితే మనకి ఫిషింగ్ రిలేటెడ్ ఫార్మింగ్, ఫిషింగ్ యాక్టివిటీస్ వచ్చేసి మనకు 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఇన్లాండ్ ఉంటుంది, ఒకటి మెరైన్ ఉంటుంది. మెరైన్ అంటే ఏం లేదు, ఇండియాకి పెద్ద కోస్ట్ లైన్ ఉంది కదా, ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్ మొత్తం కలిపి అరౌండ్ 11,098 కిలోమీటర్స్ ఉంది. అక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ అండ్ కింద వచ్చేసరికి ఇండియన్ ఓషన్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో మనం సముద్రంలో ఫిషింగ్ చేస్తున్నట్లయితే దాన్ని మెరైన్ ఫిషింగ్ అని అంటారనమాట. మనం ఇండియాలో విత్ ఇన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా మనకి రివర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయన్ రివర్స్, గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్, అండ్ కిందకు వస్తే పెనిన్సులా రివర్స్లో మళ్ళీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి, మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి. అందులో మేజర్ రివర్స్ వచ్చేసి గోదావరి, కృష్ణ, మహానది, నర్మదా, తాపతి. సో ఇవన్నీ రివర్స్ ఉన్నాయి అండ్ వాటి ట్రిబ్యూటరీస్ కూడా ఉన్నాయి. అండ్ అవే కాకుండా మనకి న్యాచురల్గా లేక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కొల్లేరు లేక్, పులిటికట్ లేక్, చిలికా లేక్. అవి కాకుండా ఈవెన్ మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ లేక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రివర్ దగ్గర మనం డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసి రిజర్వాయర్స్ క్రియేట్ చేస్తున్నాము. అంతేకాకుండా చిన్న చిన్న పాండ్స్ హ్యూమన్స్ క్రియేట్ చేసినవి ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ మిషన్ కాకతీయ లాంటి మిషన్స్ ఇన్ తెలంగాణ ఏం చేస్తున్నారంటే ఇలాంటి చిన్న చిన్న పాండ్స్ని కూడా రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంతేకాకుండా ఎస్పెషలీ కోస్టల్ ఏరియాస్లో మనకి బ్యాక్ వాటర్స్ ఉంటాయి కేరళలో. అంతేకాకుండా ఏపీ ఈస్ ఫేమస్ ఫర్ లైక్ చెరువులు, అంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు చాలా ఫేమస్గా ఉంటాయి కదా. సో అలా ఏం చేస్తున్నారు అంటే ఇవన్నీ కలిపి మనకి ఇన్లాండ్ ఫిషింగ్ ఉంటుందన్నమాట. సో మనం ఇండియా యొక్క ఫిషింగ్ సెక్టార్ చూసుకున్నట్లయితే ఇన్లాండ్ ఫిషింగ్ సెక్టార్ అనేది చాలా పెద్దది కంపేర్ టు దట్ ఆఫ్ మెరైన్ ఫిషింగ్. మెరైన్ ఫిషింగ్ వచ్చేసి 28% ఉంటే ఇన్లాండ్ ఫిషింగ్ వచ్చేసి 72% ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఈ ఆర్టికల్ మనకి అసలు ఎందుకు ఉంది న్యూస్లో అంటే, మనకి నార్మల్గా క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది, డ్రాట్స్ వస్తున్నాయి, కొన్ని ఏరియాస్లో ఫ్లడ్స్ వస్తున్నాయి, అనుకోకుండా వర్షాలు వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే మనం ఒక్కటే రకమైన చేపలు మనం కనుక గ్రో చేసి వాటి మీద డిపెండ్ అవ్వాలి అన్నట్లయితే, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కొత్త డిసీజ్ వచ్చి అదొక్క డిసీజ్ ఒక చేపకు వచ్చేస్తే అన్ని చేపలకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కదా. దానివల్ల ఏంటంటే కంప్లీట్గా ఆ చేపలు ఉండలేవన్నమాట, అందులో చనిపోతాయి. దానివల్ల హ్యూజ్ లాసెస్ ఫర్ దిస్ ఫార్మర్ అనమాట. సో అందుకని అలా ఒక్కటి పెంచకుండా మల్టీ లేయర్లో పెంచండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని పెంచండి, ఏరియాని అసెస్ చేయండి. ఇన్లాండ్, మెయిన్ ల్యాండ్లో ఒకలాగా, కోస్టల్లో ఒకలాగా, వాళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎలా ఉంటుంది, టెక్నాలజీ ఎలా ఉంటుంది, వాటిని అన్నింటిని బేస్ చేసుకొని కొత్త రకమైన చేపల్ని పెంచడం చెప్పి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్కి అడ్వైస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే యూనియన్ గవర్నమెంట్ అనేది అడ్వైస్ అయితే ఇచ్చింది. సో ఓన్లీ కట్ల, రోహు, మృగాల్ ఫిషే కాకుండా మిగతా కైండ్స్ ఆఫ్ ఫిషెస్ని కూడా తెచ్చి పెంచడానికి ట్రై చేయండి అని చెప్పిందనమాట. ఓకే, సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే పాన్గాలసిస్, టాల్పియా వంటి ఫిషెస్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది, అట్లా చూడండి. అండ్ అంతేకాకుండా ఎయిర్ బ్రీతింగ్ ఫిషెస్ వచ్చేసి మాగూర్ ఫిష్, ఆ మాగూర్ ఫిష్ని కూడా సూటబుల్ రీజన్స్లో మనం గ్రో చేయండి అని చెప్తున్నారు. అంతేకాకుండా మనకి రైస్ ఫీల్డ్స్ ఉంటాయి, రైస్ ఫీల్డ్స్లో ఎప్పుడు వాటర్ నిల్వే ఉంటుంది కదా, ఆ నిల్వన్న వాటర్లో కూడా మనకి అరౌండ్ 3 to 4 months ఆఫ్ టైం ఉంటుంది. ఆ టైంలో పెరిగే ఫిషెస్ తీసుకొచ్చి అక్కడ పెంచండి, ఎందుకంటే వాటర్ అవైలబిలిటీ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా డక్స్ని, సీ వీడ్ని కూడా
పెంచండి ఎక్స్ట్రా ల్యాండ్ ఉంటే అని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనం అడ్వాన్స్ టెక్నాలజీ లైక్ బయోఫ్లాక్ సిస్టమ్స్ని, అలాగే రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ని, అలాగే మనం డిసీజ్ రాకుండా ఫిషెస్కి ప్రోబయోటిక్స్ని యూజ్ చేయండి అని కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఎందుకు ఇలాంటి అడ్వైజరీ ఇవ్వడం జరిగిందంటే ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ దిస్ కార్ప్ ప్రొడక్షన్, కానీ కార్ప్కి బాగా ఎక్స్పోర్ట్స్ అయితే అవ్వట్లేదు, వాడికి డిమాండ్ అనేది తగ్గింది, కాబట్టి వేరే ఫిషెస్కి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా మన ష్రింప్ని కూడా ఎక్కువ కల్టివేట్ చేస్తే మనకి బ్లూ ఎకానమీని కూడా బాగా రాబట్టచ్చు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా డ్రాట్స్ ఫ్లడ్స్ వల్ల సింగిల్ స్పీసెస్ ఉన్న ఫార్మ్స్ అనేవి కంపల్సరీ ఎఫెక్ట్ అవుతాయి, వాటిని కంట్రోల్ చేయాలంటే డైవర్సిఫికేషన్ కంపల్సరీ అని చెప్పింది అనమాట. ఇలాంటి స్టెప్స్ తీసుకున్నట్టయితే ఫర్ షూర్ మనకి ఎకనామీలో బూస్ట్ అనేది ఉంటుంది, అండ్ దానివల్ల మనం అదర్ కంట్రీస్ మీద రిలయన్స్ అనేది తగ్గించవచ్చు, దానివల్ల మనం అగ్రికల్చర్లో అండ్ అలైడ్ యాక్టివిటీస్లో ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని కూడా బూస్ట్ చేయొచ్చు అని చెప్పారనమాట. అండ్ ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ముర్ము ఇనాగరేట్స్ గ్రంథ్ కుటీర్ ఎట్ రాష్ట్రపతి భవన్. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే గ్రంథ్ కుటీర్ గురించి చూడండి. గ్రంథ్ కుటీర్ ఏం లేదండి, గ్రంథాలు అని అంటే మనకు తెలుసు బుక్స్, అంటే గ్రంథ్ కుటీర్ ఏంటంటే కుటీరము అంటే ఆశ్రమం ఐడియా ఉంటుంది కదా. సో ఈ గ్రంథ్ కుటీర్ వచ్చేసి లైబ్రరీ అనమాట. ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే మన రాష్ట్రపతి భవన్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది దేని మీద ఫోకస్ చేస్తుందంటే మనం కల్చర్ అవేర్నెస్ని, అలాగే డీకాలనైజేషన్ ఎఫర్ట్స్ని మనం ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి క్లాసికల్ లాంగ్వేజెస్ 11 ఉన్నాయి కదా, ఆ 11 లాంగ్వేజెస్కి సంబంధించిన పుస్తకాలు కానీ, పామ్ లీవ్స్ మీద రాసిన శాసనాలు కానీ, బార్క్ మీద రాసినవి కానీ, క్లాత్ మీద రాసినవి కానీ, పేపర్ మీద రాసినవి కానీ అన్నీ అక్కడ మనం పెట్టడం జరుగుతుంది. అండ్ ఇందులో మనకి ఎపిక్స్ కవర్ అవుతాయి, ఫిలాసఫీ కవర్ అవుతాయి, లింగ్విస్టిక్స్ కవర్ అవుతాయి, హిస్టరీ కవర్ అవుతుంది, గవర్నెన్స్, సైన్స్, డివోషనల్, లిటరేచర్, కాన్స్టిట్యూషన్, ఎవ్రీథింగ్ అనేది ఇందులో కవర్ అవుతుంది అనమాట. దీనివల్ల సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది మన జ్ఞాన్ భారతం మిషన్లో ఒక పార్ట్. ఈ మిషన్లో మనం మ్యానుస్క్రిప్ట్స్ని ప్రిజర్వ్ చేస్తున్నాం కదా, అందులో ఇది కూడా ఒక పార్ట్ అవుతుంది అనమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, IGNCA, స్టేట్స్, యూనివర్సిటీస్ అందరు కూడా డొనేట్ చేస్తున్నారు ఇలా మనం కన్జర్వేషన్ ఆఫ్ బుక్స్ అండ్ ఎపిక్స్ గురించి అనమాట. అండ్ ఇప్పుడు ఇంకొక ఆర్టికల్ చూద్దాం. ఈ ఆర్టికల్ వచ్చేసి అంబిషియస్ స్కీమ్ టు స్పర్ నెక్స్ట్ జనరేషన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ వచ్చేసి ఒక స్కీమ్ గురించి చెప్తున్నారు. ఆ స్కీమ్ ఏంటంటే అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీస్. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీస్ యొక్క ప్రొడక్షన్ ఇండియాలో ఇంప్రూవ్ అవడానికి తీసుకొచ్చింది PLIACC స్కీమ్ అనమాట. అండ్ ఈ స్కీమ్ వచ్చేసి 2021లో తీసుకురావడం జరిగింది, కానీ మనం 2026కి వచ్చేసరికి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఈ స్కీమ్లో ఫేస్ చేస్తున్నాము. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే సప్లై చైన్ ఇష్యూస్ ఉన్నాయి, టెక్నాలజీ అప్గ్రేడేషన్ లేదు, మనకి బాటిల్ నెక్స్ అనేవి రెగ్యులేషన్లో ఉన్నాయి, దానివల్ల మన రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ రీచ్ అవ్వలేము అనే క్వశ్చన్ అనేది ఇక్కడ రేజ్ అయిందనమాట. సో ఇక్కడ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ వచ్చేసరికి మనకి ప్రాపర్గా లిథియం రావట్లేదు, కోబాల్ట్ రావట్లేదు, అండ్ నికల్ రావట్లేదు. ఇవి లేకుండా మనం బ్యాటరీస్ అనేది మనం తయారు చేయలేము. బ్యాటరీస్ లేకపోయేసరికి ఏమవుతుంది, మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమోషన్ కూడా చేయలేము అనమాట. దానివల్ల మన రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ అనేవి హిట్ అవుతాయని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ అంతేకాకుండా మనకి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ సరిగా అవ్వట్లేదు, మన దగ్గర స్పెషలిస్ట్ కూడా లేరు అని అంటున్నారనమాట. ఓకే, సో అదనమాట ఈ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైట్ టు డిగ్నిటీ, గవర్నమెంట్స్ మస్ట్ ఎన్షూర్ ఈక్విటబుల్ పే ఫర్ ఆశా వర్కర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆశా వర్కర్స్ అందరికి తెలిసే ఉంటుంది. ఈ ఆశా వర్కర్స్ అసలు ఎవరు, వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా మనం వాటిని ఓవర్కమ్ చేయాలి, అంతకుమించి ఏం అక్కర్లేదు. సో ఇక్కడ ఆశా అంటే ఏంటంటే అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అనమాట. వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారు అంటే హెల్త్ వాలంటీర్స్గా వర్క్ చేస్తారు. ఎస్పెషల్లీ మనం వాళ్ళని రూరల్ ఏరియాస్లో చూస్తాము, వాళ్ళని కూడా తీసుకునేది అండర్ నేషనల్ హెల్త్ మిషన్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఎలాంటి గ్యాప్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాటర్నల్ చైల్డ్ హెల్త్లో, ఇమ్యూనైజేషన్లో, డిసీజ్ సర్వలెన్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళు లోకల్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో వీళ్ళు అడ్రస్ చేస్తారనమాట. అండ్ మన ఇండియాలో వచ్చేసరికి మోర్ దాన్ 10 lakh ఆశా వర్కర్స్ అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఎస్పెషల్లీ వాళ్ళకి ఏమైనా డిసీజ్ వచ్చినప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కానీ, ఏమైనా మెడిసిన్స్ని అందించడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అల్బెండజోల్ అనే మెడిసిన్ని వాళ్ళు ఇయర్లీ ట్వైస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈవెన్
వ్యాక్సిన్ క్యాంపెయిన్స్లో కూడా మీరు వైట్ కలర్ శారీస్ వేసుకున్న వాళ్ళని చూస్తారు, వాళ్ళే ఆశా వర్కర్స్. చిన్నపిల్లలకు పోలియో చుక్కలు ఇవ్వడం కానీ, ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, అండ్ ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ టీకాలు కూడా వాళ్ళే ఇస్తారనమాట. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కావాల్సిన పోషకాహారాలు గవర్నమెంట్ ఏవైతే ఇస్తుందో అవి కూడా వీళ్ళే సరఫరా చేస్తూ ఉంటారనమాట. అంటే గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు అయితే చేస్తారు. బట్ వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ 2000 to 6000 ఇస్తుంది, అండ్ స్టేట్ గవర్నమెంట్ కొంత అమౌంట్ ఆఫ్ శాలరీ ప్లస్ కొన్ని బెనిఫిట్స్ అనేవి ఇస్తాయి. కాబట్టి వీళ్ళ శాలరీ వచ్చేసి అరౌండ్ 6000 నుంచి అరౌండ్ 12000 వరకు స్టేట్కి డిఫర్ అవుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు శాలరీ చూసుకున్నట్లయితే ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే కేరళలో అరౌండ్ వాళ్ళకి 10,000 రూపీస్ అనేది వస్తాయి, యూపీలో 10,000 రూపీస్ వస్తాయి. ఓకే, అలా స్టేట్కి అలా డిఫర్ అవుతూ ఉంటుందన్నమాట. హర్యానాలో అయితే 10,000 నుంచి 14,000 వరకు ఇస్తూ ఉంటారు. సో వీళ్ళు రేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పే చాలా తక్కువ, అండ్ వీళ్ళని కామన్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని కూడా మనం అనలేమన్నమాట. అండ్ అంతేకాకుండా వీళ్ళకి వచ్చే పే కూడా టైం టు టైం అయితే రాదు, చాలాసార్లు డిలేస్ కట్స్ అనేవి అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఈవెన్ పెన్షన్ కూడా రాదు. కాబట్టి ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేయాలి. వీళ్ళకి పే అనేది ఇంక్రీజ్ చేయాలి, అలాగే వీళ్ళకి పవర్స్ కూడా ఇంక్రీజ్ చేయాలి, అంతేకాకుండా వీళ్ళకి పెన్షన్లో కూడా ఇంక్లూడ్ చేయాలన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. అంతే, అంతకుమించి ఏం లేదండి. ఓకే, మనం ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం ప్రిలిమ్స్ సంబంధించినవి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రిగార్డింగ్ గ్రంథ్ కుటీర్కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాను. సో ఇక్కడ మీరు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చూడాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఫీచర్స్ పాలి అండ్ ప్రకృత్ అలాంగ్ సైడ్ 9 అదర్ క్లాసికల్ లాంగ్వేజెస్. అండ్ సెకండ్ వచ్చేసి ఇట్ సపోర్ట్స్ decolonization by digitalizing pre-colonial manuscripts. And third one which is exclusively holds Sanskrit text from IGNCA. ఇక్కడ మీరు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయాలి, ఆన్సర్ని కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలైన్స్ ద డైవర్సిఫై యువర్ ఫిష్ బాస్కెట్ ఇనిషియేటివ్ సంబంధించి క్వశ్చన్ అనమాట. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఫస్ట్ వచ్చేసి ఇట్ అలైన్స్ విత్ ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన. And second వచ్చేసి it promotes air breathing fish like magor to counter climate variability. And third one వచ్చేసి inland aquaculture contributes over 75% of India's total fish production. ఇక్కడ మీరు కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయాలి. సో కంపల్సరీ మీ ఆన్సర్స్ కమెంట్ బాక్స్లో ఉండాలి, అండ్ వీటి ఆన్సర్స్ నేను రేపటి క్లాస్లో చెప్తానమాట. ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మీరు కనుక యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, నేను ఫౌండేషన్ కోర్స్ తీసుకోవాలనుకున్నట్లయితే మన అకాడమీలో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీకు కోర్స్ యొక్క ఫీచర్స్ వచ్చేసి ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటాయి, అండ్ మినిమం 4 to 5 hours ఆఫ్ జిఎస్ క్లాస్ ఉంటుంది, ఎవ్రీడే ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, అండ్ మీరు రాసిన ఆన్సర్కి కూడా ఇవాల్యుయేషన్ అనేది ఉంటుంది. ఎవ్రీ సాటర్డే మీకు టెస్ట్ అనేది ఉంటుందన్నమాట బేస్డ్ ఆన్ దాట్ వీక్ సిలబస్. అండ్ మీకు మెంటార్స్ అవైలబుల్గా ఉంటారు, అరౌండ్ 2 to 3 మెంటార్స్ అవైలబుల్గా ఉంటారు మీ డౌట్స్ క్లియర్ చేయడానికి. అండ్ 1-to-1 మెంటార్షిప్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీకు కావాల్సిన బుక్స్ కూడా మేమే ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాము. మీకు జిఎస్ బుక్స్ ఇస్తాము, దాంతోపాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ కోర్స్ యూ కెన్ కాంటాక్ట్ us ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ న్యూ బ్యాచ్ వచ్చేసి నెక్స్ట్ 1 weekలో స్టార్ట్ అవుతుంది. అడ్మిషన్స్ అనేవి అవుతూ ఉన్నాయి. సో ట్రై టు బుక్ యువర్ స్లాట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చి ఒకసారి చూస్తానన్నా కూడా అశోక్ నగర్లో ఇన్స్టిట్యూట్ ఉంది, అది ఎగ్జాక్ట్లీ వికాస్ బుక్ సెంటర్ అబౌట్ 2nd and 3rd floor అనమాట. మీరు వచ్చి అక్కడ కలవచ్చు కూడా. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.